హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. చెట్ల ఆరోగ్యం మన చేతుల్లో. ఇంటికి ఎంతో మేలు చేసే ఈ బూడిద గుమ్మడికాయ దిష్టి బాగుంటే ఖరాబ్ అవుతూ ఉంటుంది కదా, ఇలా పాడవుతూ ఉంటుంది. అప్పుడు మనం ఊరికే బయట పారేయకుండా ఇలా పర్మెంటేషన్ చేసి చెట్లకి ఇచ్చామంటే చెట్లకి ఎన్నో పోషకాలు లభిస్తాయండి. ఇది నేను 5 days బ్యాక్ ఇలా పర్మెంటేషన్ చేసి పక్కకు ఉంచానండి. మేము తిరుపతికి వెళ్ళి వచ్చేసరికి చాలా బాగా తయారైంది. ఇది చిక్కగా ఒక పెరుగులాగా తయారైపోయింది. ఈ గుమ్మడికాయ వాటర్తో కూడుకున్నది కదా, మనం దాన్ని ఒక 5 days అలా ఉంచేసామంటే దానిలో వాటర్ అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా దీంట్లో మనం రోజు బియ్యం కడిగిన వాటర్ పోసేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగా పోషకాలు తయారవుతాయండి. దీంట్లో బ్యాక్టీరియా అనేది చాలా బాగా తయారవుతుంది. దీన్ని మనం ఒకసారి మన స్టిక్తోని కలిపేసుకుందాం. చూడండి, పొట్టు అనేది లేకుండా అయిపోయింది. అక్కడ ఆ బూడిద గుమ్మడికాయకి పైన చెక్కు లాంటి ఉంటుంది కదా, అది కూడా కరిగిపోయిందండి. అందులో అంత బాగా పర్మెంటేషన్ అయింది. ఇది వచ్చేసి మామిడి పండు పిక్కలు తొక్కలు మా పిల్లలు జ్యూస్ చేసేసుకొని ఒక బకెట్లో వేసేసిండ్రు. దీంట్లో కూడా నేను రోజు వచ్చే బియ్యం కడిగిన వాటర్ పోసేసుకున్నా, ఇంకా కూరగాయలు కడిగిన వాటర్, పప్పు కడిగిన వాటర్ అన్నీ దీంట్లో పోసేసుకున్నా. పర్మెంటేషన్ ఇది కూడా చాలా బాగా అయింది. 5 days అయిందండి. ఇది కూడా 1 లీటర్కి 5 లీటర్ల చొప్పున మనం వాటర్ అనేది కలుపుకోవాలి. ఇది పూల చెట్లకి ఇద్దాం. ఈ మామిడి పండు తొక్కలు పిక్కలన్నీ మనం పూల చెట్లకి ఇచ్చుకున్నట్లయితే చూడండి ఎంత పచ్చదనంగా ఉన్నాయో చామంతి చెట్లు. ఒక చామంతి చెట్లే కాదండి, ఇంకా అన్ని రకాల చెట్లకి ఇవ్వచ్చు ఈ లిక్విడ్ అనేది. దీనిలో సి విటమిన్ చాలా బాగుంటుంది. మొక్కలకి కావలసిన పోషకాలన్నీ అందుతాయండి. ఇంకొక లీటరు మనం బకెట్లో పోసేసుకుందాం. ఇది ఒకసారి పైకి కిందికి కలిపేసుకోవాలి. వాటర్ అనేది బాగా కలుస్తాయి వాటర్లో. ఇంకా ఈ మామిడి పిక్కలలో ఉన్న జీడితో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. చాలా మంచిది మనకి హెల్త్కి. నేను ఆ జీడితో కూడా ఒక మంచి వీడియో చేసి చూపిస్తాను. ఇలా న్యాచురల్గా పండిస్తూ ఉన్నట్లయితే మనకి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి, చెట్లకు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి. ఇంకా మిగిలిన దాంట్లో నేను బకెటెడ్ వాటర్ పోసేసుకుంటున్నాను. చూడండి, ఇది కలుపుతుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. మామిడి పండు స్మెల్ వస్తుంది. అసలు చెడు స్మెల్ అస్సలు రావట్లేదు, మంచి స్మెల్ వస్తుంది. ఈ లిక్విడ్ అనేది మల్లె చెట్లకి, గులాబీ చెట్లకి, ప్రతి ఒక్క చెట్లుకి, మందార చెట్టుకు కానీ అన్ని చెట్లకి ఇవ్వచ్చండి. పూల చెట్లకి నేను దీంట్లో డబ్బులు ఖర్చు పెట్టి తీసుకొచ్చి నేను ఏది కలపలేదు. ఒక మామిడి పిక్కలు తొక్కలు ఇంకా బియ్యం కడిగిన వాటర్తోనే లిక్విడ్ తయారు చేసి మన చెట్లకి ఇస్తున్నాను. చెట్లకి ఎంత రేషియాలో ఇవ్వచ్చు అంటే చిన్న చెట్టు అయితే ఒక 1/2 లీటర్ చొప్పున ఇవ్వచ్చు, పెద్ద చెట్టు అయితే 1 లీటర్ చొప్పున అలా ఇవ్వచ్చండి. ఇక్కడ నూరు వరాల చెట్టు, ఇది చాలా బాగా వస్తుంది పూలు అనేటివి. ఇవి 2 చెట్లు ఉన్నాయి, ఒకటి ఆరెంజ్ ఇంకొకటి రెడ్ కూడా చాలా బాగా పూసిందండి. ఇంకొకటి ఏంటంటే ఈ లిక్విడ్ అనేది మనం ఫస్ట్ వాటర్ చెట్లకి ఇచ్చిన తర్వాత మరియు మార్నింగ్ 6 కానీ ఈవినింగ్ 6 కానీ ఇవ్వచ్చండి ఈ ద్రావణం అనేది. లేదంటే చెట్లు అనేటివి దెబ్బతింటాయి, చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఈ చెట్లు అనేటివి డైరెక్ట్గా ఇచ్చామంటే ఫస్ట్ మనం వాటర్ ఇచ్చిన తర్వాత ఈ లిక్విడ్ అనేది ఇవ్వాలి. ఇంకొకటి, ఈ లిక్విడ్ డ్రైనేజ్ హోల్ నుండి వెళ్ళకుండా ఆ చెట్టు ఎంతవరకు అయితే తీసుకుంటుందో అంతవరకు మాత్రమే ఇవ్వాలి. ఇది బిల్వ గన్నేరు అంటారు. చాలా బాగా గ్రోత్ ఉంది కదా, పచ్చగా, అందులో వైట్ కలర్లో చాలా బాగుంది కదా. ఇది గులాబీ చెట్టు. ఇంకా మందార పూలు కూడా చాలా బాగా వస్తున్నాయండి. చూసారు కదా, పింక్ మందార, పెద్ద ఫ్లవర్ ఇది. ఈ సమ్మర్లో ఇలా ద్రావణం రూపంలో ఇస్తేనే చెట్లు పచ్చదనంగా ఉంటాయండి. కంపోస్ట్ తక్కువ ఇచ్చి ద్రావణం ఇలా లిక్విడ్ రూపంలో
ఎక్కువ ఇచ్చామంటే ఆ ఎండని తట్టుకునే శక్తి వాటికి ఉంటాయి. మా గార్డెన్లో ఏ ఒక్క చెట్టు కూడా ఎండిపోలేదండి. చాలా పచ్చగా నిగనిగలాడుతూ ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో చూడండి. చామంతి చెట్టు కూడా మొగ్గలేస్తుంది. ఇది కూడా చాలా పచ్చదనంగా ఉందండి. ఇది చిట్టి చామంతి, ఇక్కడ వచ్చేసి పెద్ద చామంతి. నెక్స్ట్ వచ్చేసి మనం బూడిద గుమ్మడికాయ లిక్విడ్ ఉంది కదా, అది మనం ఫ్రూట్ చెట్లకి వాడదాం. మన పెద్ద చెట్లకి ఇది ఒక 2 లీటర్లు, ఒక పెద్ద బకెట్లో, ఒక 20 లీటర్ల బకెట్లో 2 లీటర్లు పోసేసుకున్నానండి. ఆ బకెట్ నిండా మనం వాటర్ పట్టేసుకొని లీటర్ చొప్పున ఆ చెట్లకు అనేది ఇవ్వాలి. మా గార్డెన్లో ఎంత బాగా కాయలు వస్తున్నాయో చూపిస్తా మీకు. ఇది కరివేపాకు చెట్టు, ఇప్పటిదాకా చూపించింది యాపిల్ చెట్టు, ఇది పైనాపిల్ చెట్టు, ఇది పప్పాయ చెట్టు, డ్రాగన్, ఇంకా ఇది మల్బరీ, బీర చెట్లు, ఇది గ్రీన్ యాపిల్ అండి, ఇంకా కాత రాలేదు. ఇది లిచ్చి చెట్టు అండి, ఇది కూడా కాత రాలే ఇంకా. ఇది వచ్చేసి రామ సీతాఫలం అండి, ఇది కాయలు బాగా వచ్చినాయి మొన్నటి వరకు. మళ్ళీ పిందెలు వేసింది, చిన్న చిన్న పిందెలు చూసారా, గుత్తులు గుత్తులుగా ఎంత బాగా వచ్చాయో. నెక్స్ట్ బత్తాయి చెట్టు అండి, ఇవి కూడా కాయలు బాగానే వేసింది, పెద్ద సైజులో చూసారా. ఇవి చిన్న చిన్న సైజులో ఉన్నాయి, 2 అయితే పెద్ద సైజులో ఉన్నాయి బత్తాయి చెట్లు. ఇవి 2, ఒక బకెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకో 2 లీటర్లు మళ్ళీ పోసేసుకొని మళ్ళీ బకెట్ నిండా పట్టుకుందాం వాటర్ అన్నిటిది. ఈ 2 బకెట్లలో పట్టేసుకొని మిగతా చెట్లకు అనేటివి ఇచ్చుకోవాలి. మొత్తం వీడియో తీయలేదు నేను, కొన్ని చెట్ల వరకే తీసానండి, లాంగ్ వీడియో అయిపోతుందని. ఇక్కడ స్టార్ ఫ్రూట్, అంజీరా చెట్టు, ఇది వాటర్ యాపిల్ చెట్టు, చాలా బాగా కాసిందండి ఈసారి వాటర్ యాపిల్ అనేది. ఎక్కువ పిట్టలు అనేటివి కింద పడేసినాయి చాలా. ఇది దానిమ్మ చెట్టు అండి, చూసారు కదా. స్టార్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ గ్రేప్ చెట్టు, గ్రేప్స్ కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇది పప్పాయ, 2 చెట్లు ఉన్నాయి, ఎంత బాగా కాతొచ్చింది చూసారా. 2 చెట్లు చాలా బాగా కాతొచ్చింది. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా ఎప్పుడూ పచ్చదనంతో మన గార్డెన్ ఉండాలంటే వేస్ట్గా పడేసే వాటితోని మనం లిక్విడ్ లాగా చేసుకొని చెట్లకు ఇచ్చుకున్నట్లయితే ఇలా పచ్చదనంతో నిండుతాయండి. ధన్యవాదములు. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో.